మొత్తం ముందు చాలా తీసుకుంటారా ఇంతకు ఫస్ట్ చాలా తీసుకుంటారా నాకు మొత్తం తెలుసు రాకపోతే తెలుసు మొత్తం ఎలిజిబిలిటీ కాదు ప్రతి ఒక్కరు ఇప్పుడు అప్పుడు అన్నికల్చర్ అగ్రికల్చర్ అదే కదా అతను అంటే వాళ్ళు చేస్తున్నారు లిస్ట్ పై చేస్తే వాళ్ళు ఇంకా మన ఇష్యూస్ ఉన్నాయి రైతులు వచ్చారు కంపల్సరీ మళ్ళీ టిప్పర్ హెల్త్ అక్టోబర్ తర్వాత కాంట్రాక్ట్ మాత్రం కంపల్సరీ చెప్పండి ఎమ్మెల్యే గారు కాంట్రాక్ట్ ఎవరు తీసుకున్నా కానీ కంపల్సరీ ఎందుకంటే గవర్నమెంట్ నుంచి 2 months లేట్ అవుతుంది మా గవర్నమెంట్ ఉన్న సిచ్యువేషన్ మాకున్న బడ్జెట్ బట్టి కాబట్టి ఇక్కడున్న 10-12 జీతాలను మాత్రం ఇంతకుముందు ప్రాబ్లమ్స్ లేదు. నేను ఎమ్మెల్యేగా కాగానే కూడా కాంట్రాక్టర్కి ఫోన్ చేస్తే మళ్ళీ ఇంకో 10 నిమిషాలు ఫోన్ చేస్తాను ప్రాజెక్ట్ చెక్ చేసాను ఇప్పుడు టెండర్ పిలుస్తారు నవంబర్లో వెళ్తారు అంటే ఇక్కడ సమస్య ఏమవుతుందండి కాంట్రాక్టర్ వాడికి గవర్నమెంట్ డబ్బులు ఇస్తలేదు ఏర్పడికి 10-12 జిల్లాలకేమో ఖర్చు ఆదా ఇస్తున్నారు అది బట్టి ఉంటాయి కుటుంబాలు అలా నీకు అదే చెప్తున్నా నేనే 10 సార్లు సెక్రటరీకి పోయినా ఆ మోటార్ల రిపేర్ 69 లక్షలు దొంగలకు కూడా భయం ఉంటుంది కదా అట్లా కాదు పంట పండించిన బిల్లు అకౌంట్లో పోతున్నాయి కదా డబ్బులు రైతులు కూడా మాట్లాడండి ఇప్పుడు నేను ఇప్పటికి ఒకటి చెప్పిందండి 5 మోటార్లు ఎత్తుకుని ఒకటి 25 లక్షలు ఆయిల్ సరేనండి రైతులకు కూడా కొంచెం సరైన అవగాహన రైతుల అవగాహన ఇక్కడ అన్ని లెప్లికేషన్ తిరిగి నేను కామన్ వెళ్తాను రైతులలో ఒకటి ఏంటంటే మాకు పంట వండుతుందని మాకు ఏమవుతుంది లేదా గవర్నమెంట్ అంతా బోర్డైతే రెండోది ఏంటంటే గవర్నమెంట్ దగ్గర కూడా 3-4 నెలలు అవుతుంది మీకు ఏమవుతుందని మీకు ఆ బాధ అర్థమైతే లేదు
ఆ 2 మోటార్లు కాలిపోయి ఇంకొక మోటార్ ఉన్నది కాబట్టి నడుస్తున్నది, మళ్ళీ వచ్చే లోపల ఏదో కింద మీద పడి మొత్తం కాలిపోయిన రోజు మీ పంట ఎంత పోతే అంటే ఒక 500-1000 రూపాయలు వేసుకొని మీరు ఒక కమిటీ లాగా ఏర్పడి దాని డబ్బులు రిజర్వ్ చెప్పిన కదా కమిటీ ఉంటే డబ్బులు వసూలు చేసుకొని సీసీ కెమెరాలు పెట్టుకొని DVR పెట్టుకొని ఇద్దరు వాచ్మెన్లు పెడుతుంది గ్రామంలో ఇద్దరికి బాగుంటుంది. ఉదాహరణకు ఇప్పుడు మాకు 35,000 సాగున ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ 2,000 ఎకరాలు ఉందనుకుందాం, 20 లక్షలు మీకు అయ్యేది 4 లక్షలు, 16 లక్షలు మీరే ఉంచుకోండి. మీకు పంట పండేది 1,26,000, ఒక్క 1000 పెట్టుకోండి. మళ్ళీ 2 రైతులు కూడా నేను గమనించండి దయచేసి, నేను రైతులకు కూడా చెప్తున్నాను, మన కోమన్పల్లి కూడా చెప్పి ఇవి పేద ప్రజలకు 139 కోట్లు పెట్టినాం. జాగ్రత్త చూసుకోవాలా. భూమి ఉన్నోడికే నీళ్ళు వస్తున్నాయి, ఉప్పు లేనోడికి ఎట్లా గతి. అలా మీద అప్పులు తెచ్చి మేము పెడుతున్నాం లిఫ్ట్లు. రైతులు కూడా ఆలోచించాలా. ఇప్పుడు 139 కోట్లు మళ్ళీ తీసుకొచ్చినాం, దీనికి 40 కోట్లు తీసుకొచ్చినాం. కంటము ఏంది గుంజిలి 40 కోట్లు, అవన్నీ పేద ప్రజల డబ్బు. గుడిసె లేనోడిది, గువ్వ లేనోడిది, వాళ్ళ మీద అప్పులు తీసుకొచ్చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా కొద్దిగా ఏం చేయాలా, పంటలు మంచిగా పండించుకోవాలా, దాన్ని కాపాడుకోవాలా, ఈ భార్య పిల్లలు మంచిగా చదువుకోవాలా, ఊళ్ళో లేనోడిని ఉన్నోడు కూడా చూసుకోవాలి. కొద్దిగా అన్నం పెట్టుడో మన్ను పెట్టుడో మనుషులు పెట్టి పెట్టాలా. ఇప్పుడు ఒకటి 10 ఎకరాలు ఉన్నట్టు పొలం పండింది అనుకో, నీకు 4 లక్షల రూపాయలు వస్తున్నాయి. ఆ 4 లక్షల రూపాయలు లిఫ్ట్ చేసుకుని వచ్చినాయి. ఆ లిఫ్ట్ ఏమో పేదోడి లిఫ్ట్. రైతులు కూడా కొద్దిగా అవేర్నెస్ నేర్చుకోండి, లేనోడిని ఉన్నోడిని చూసి నేర్చుకోండి. గురించి మాట్లాడలేదు నేను చెప్పేది సబ్జెక్ట్ ఓవరాల్ గా చెప్తున్నా. మీరు సార్ ఇవన్నీ కాదు, ఇవన్నీ ఇప్పుడు అన్ని మాటలు మాట్లాడుతున్నారు. రాజారాంకి సంబంధించినటువంటి ఉత్ప ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో దీన్ని ఇవాళ రైతులకు నీళ్ళు అందించడం కోసం, రైతుల సాగునీళ్ళు అందించడం కోసం ఇవాళ గౌరవ శాసనసభ్యులు, ఇక్కడ శాసనసభ్యులు, అట్లాగే సిటీ కార్పొరేషన్ చైర్మన్, నేను మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ వచ్చి ప్రతిజ్ఞలు చేయడంలో పాల్గొనడం జరిగింది. వాస్తవానికి లిఫ్ట్ నిర్మాణం అనేది 2003లో అప్పుడు అనేక మంది రైతులు సాగునీరు కావాలి, ఇబ్బంది అవుతుంది, గుత్పా ఎత్తిపోతల పథకం కావాలి అని చెప్పేసి ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా అనేక పోరాటాలు చేసి దీక్షలు చేసి చేస్తున్న సందర్భంలో 2003లో ఒక ప్రతిపాదన ప్రభుత్వం ఒప్పుకున్నప్పటికీ కూడా ఆనాడు 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా అప్పుడు 145 కోట్లతోటి టీడీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ప్రపోజల్ పెడితే, ఒక ప్రతిపాదన పెడితే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2005లో దాన్ని 204 కోట్లకు పెంచి దాదాపు 39,000 ఎకరాలకు 3 నియోజకవర్గాలలో 6 మండలాల్లో 53 గ్రామాలకు నీళ్లు అందించేటువంటి కార్యక్రమం ఈ ఉత్పా ఎత్తిపోతల పథకం ద్వారా అందుతూ ఉంది. అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. ఎందుకంటే అసలు పంటలు పండడానికే నీరు కావాలి. ఆ నీరే లేనప్పుడు రైతులు పంటలు ఎండిపోయి సరిగా వండక అప్పుల పాలై దీనావస్థలు ఉన్నప్పుడు రైతులకు నీళ్ళని అందించడం కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఇవాళ ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడం కోసం తీసుకున్నటువంటి ప్రాజెక్టు. ఇదే కాదు, అసలు కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రాజెక్టు కట్టిందంటేనే కాంగ్రెస్ పార్టీ తప్పితే తర్వాత పాలించినటువంటి పార్టీలు ఇప్పుడు బీజేపీ కావచ్చు, మధ్యలో ఎవరైనా వచ్చినా కానీ ఎవరు కూడా ఒక ప్రాజెక్టు కూడా నిర్మాణం చేసినటువంటి సందర్భం లేదు. ఉదాహరణకు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నాం, మన తెలంగాణ తీసుకున్నాం, పక్కన ఉన్నటువంటి శ్రీరామ్ సార్ ప్రాజెక్టు కావచ్చు, శ్రీశైలం కావచ్చు, నాగర సార్ కావచ్చు, ఏ ప్రాజెక్ట్ అయినా కానీ అట్లాగే ఈ SRSPకి సంబంధించినటువంటి బ్యాక్ వాటర్లో ఉన్నటువంటి ఈ గుత్పా ఎత్తిపోతల పథకంతో సహా ప్రతి గ్రామంలో కూడా అనేక గ్రామాలలో గోదావరి కావాలి ఇవాళ కూడా లిఫ్టులు నిర్మాణం చేసి ఇవాళ ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందిస్తున్నటువంటి చేసిండ్రు అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసింది తప్పితే ఎవరు కూడా చేయలేటువంటి పరిస్థితి. అందుకని కాంగ్రెస్ పార్టీ ఒక చరిత్ర ఉంది. ఇవాళ రైతాంగం పక్షం నిలబడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రైతులను ఆదుకోవడం కోసం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విషయాన్ని మీ ద్వారా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే మేము ఈ ప్రాంత రైతులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు లిఫ్టులు నిర్మాణం చేస్తుంది కానీ దాన్ని నడిపించుకునేటువంటి బాధ్యత ఆ ప్రాంత రైతుల మీదనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి మెయింటైన్ చేయాలంటే ప్రభుత్వం మెయింటైన్ చేసినటువంటి పరిస్థితులు లేదు. కొన్ని దగ్గర కమిటీలు ఉంటాయి, కమిటీలు సరిగా చేయకపోవడం వల్ల లిఫ్టు సమస్యలు వచ్చి పంటలు ఎండిపోవడము అట్లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ ఈ ప్రాంత రైతులు ఎవరైతే లిఫ్ట్ మీద ఆధారపడి సాగు చేసుకుంటే వారి గ్రామాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఒక సౌహృదయంతో కమిటీలను మంచి కమిటీలను ఏర్పాటు చేసుకొని నిస్వార్థంగా పనిచేస్తున్న వ్యక్తులు పెట్టుకొని ఆ లిఫ్టులను మెయింటెనెన్స్ అంతా కూడా సరిగ్గా చేసుకుంటే ఖచ్చితంగా లిఫ్టులు నడుస్తాయి, సకాలంలో నీళ్ళు అందించి పంటలు పండే అవకాశం ఉంటుంది. ఇవాళ అనేక మంది కొన్ని విషయాలు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని లిఫ్ట్లలో ట్రాన్స్ఫార్మర్ కావచ్చు, ఇంకా కొన్ని మోటార్లు కావచ్చు, అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ప్రత్యేకంగా 6-7 లిఫ్టులు మారంపల్లి కావచ్చు,
చేసుకుంటారు కావచ్చు, ఇట్లాంటి దాంట్లో కొన్ని కలవేదు ఇవన్నీ ఉన్నాయి. ఇది మేము గౌరవ ఇరిగేషన్ మంత్రి గారితో మాట్లాడడం జరిగింది, వాళ్ళకి ప్రపోజల్ పెట్టడం జరిగింది. అవి కూడా తొందరలోనే శాంక్షన్ వచ్చి ఆ పనులు కూడా నిర్మాణం చేసి రేపు రబీలో కూడా వాటిని నడిపించడానికి నీళ్ళు అందించే దిశగా మా ప్రభుత్వం కృషి చేస్తున్నటువంటి విషయం మీ ద్వారా ఇట్లా విజిట్ చేస్తున్నాం. ఏదైతే ఉందో 91 పూర్తి కుండలాగున్నది. ఇక్కడ రైతులకు దేవుడు దయ వల్ల, గంగమ్మ తల్లి వల్ల, వర్షాల దేవుడు వల్ల వర్షాలు వచ్చినాయి కాబట్టి నీటి కుండలాగా ట్యాంకులు ఉన్నాయి కాబట్టి ఈరోజు రైతులకు వాళ్ళకు సరిపడా అంటే సుమారు ఆర్మూరు, ఆలూరు, ముఖ్యంగా మాక్లూరు మండలాలు మరియు నందిపేట మండలం మరియు జక్రాన్పల్లి, ఏల్పూరు మండలాలకు చివరి ఆయకట్టు వరకు ఎంత అవసరమో అంత అవసరం. ఇప్పుడు వాటర్ ఇప్పుడు ఎంతవరకు అయితే బతుకుతున్నామో సరిపోదనుకుంటే కూడా మళ్ళీ వదలడానికి మా దగ్గర వాటర్ ఉంది. రైతులు దయచేసి ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు, వాటర్ సరిపడుంది, వేస్ట్ చేసుకోకండి. చివరి ఏదైతే తెలంగాణ యాసలో మడి అంటారు, గుడ్డం అంటారు, చివరి మడి వరకు, చివరి గుడ్డం వరకు, చివరి పేదోడి వరకు ఆ వాటర్ చేరేటట్టు చూడండి. ముందున్నోడు దాన్ని దుర్వినియోగం చేస్తే ఎన్నుకున్నోడికి ఇబ్బంది అవుతుంది. నీళ్లు కొనలేని అవి దేవుడిచ్చిన వాటర్ కాబట్టి సరిగ్గా వాడుకోండి. ముఖ్యంగా ఇప్పుడు ఈ ప్రాంతంలో ప్రభుత్వం ఏదైనా ఒక గౌరవనీయ శాసనసభ్యుడిగా ప్రభుత్వం కానీ మేము కానీ రైతుల సంక్షేమం మాత్రమే కోరుతాము. రైతుల ముంగట ఎటువంటి రాజకీయాలు పనిచేయాయి కాబట్టి ఏ సమస్యలు వచ్చినా మా దృష్టికి తీసుకురండి రైతులు. దీనికి ఎప్పుడు మీకు ఈ ప్రాంతానికి మొత్తం అన్ని విధాలుగా సహకారంతో ఉంటాను, మీకు అండగా ఉంటాను. మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉండి రైతుల సమస్యలను పరిష్కరిస్తాను.